విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రభుత్వం అనేక వెసులుబాట్లు కల్పిస్తోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం అయ్యేలోపు విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ లాంజ్ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. కూర్మన్నపాలెం, గాజువాక, మద్దిలపాలెం, బీచ్ రోడ్డు ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వెయిటింగ్ లాంజ్లను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా వీటిని నిర్మిస్తున్నారు. విశాఖలో ఎయిర్పోర్ట్ లాంజ్ ఏర్పాటుపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ప్రారంభమయ్యే సమయానికి ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నంలో వివిధ ప్రాంతాలలో ఎయిర్పోర్ట్ లాంజ్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్లని విశాఖపట్నంలో ఉన్నటువంటి కుర్మాన్పాలెం, గాజువాక, మద్దిలపాలెం మరికొన్ని కూడలని గుర్తించి ఎంపిక చేసి అక్కడి నిర్మాణం చేపట్టేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లాంజ్లు అనేవి ప్రయాణికులు విమానాశ్రయం కోసం వెళ్ళేటువంటి ప్రయాణికులు భోగాపురం విశాఖపట్నం నుంచి సుమారుగా 42 కిలోమీటర్లు ఉంటుంది. గంట పైగానే ప్రయాణం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే వివిధ ప్రాంతాల్లో విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యొక్క ఎయిర్పోర్ట్ లాంజ్ల్ని నిర్మాణం చేయాలని, అది కూడా పీపీపీ విధానంలో నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వీటి వల్ల ప్రయాణికులకి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా ఈ విఐపి లాంజ్లు అలాగే ఎయిర్పోర్ట్ లాంజ్ల నిర్వహణ సంబంధించిన అంశంలో ఆర్టీసీ కూడా కొంత భాగస్వామ్య అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ ఇప్పటికే విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ కారిడార్ని రూపొందిస్తోంది. ఇందులో సుమారుగా మొదటి విడతగా 20 ఈవీ బస్సులు సిద్ధం చేస్తున్నారు. ఈ 20 ఈవీ బస్సులు కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ప్రయాణికులను తీసుకువెళ్ళడం, రాకపోకలు చేయడం చేస్తుంటుంది. ఈ 20 ఈవీ బస్సులు కూడా ఎయిర్పోర్ట్ లాంజ్లను అనుసంధానం చేసుకుంటూ ప్రయాణించే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ల వల్ల ప్రయాణికులకి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. అలాగే వారు నేరుగా భోగాపురం విమానాశ్రయం వెళ్ళడానికి కూడా సులువు అవుతుంది. అందుకే ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ల నిర్మాణం చేయాలని ఒక నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభ సమయానికి వీటన్నిటిని కూడా సిద్ధం చేస్తారు. ఫలితంగా ఈ ఎయిర్పోర్ట్ లాంజ్లు అంటే ఇప్పటికే హైదరాబాద్ ప్రాంతంలో ఈ విధానం ఉంది. ఈ విధానాన్ని కొంత పరిశీలన జరిపి ఇక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుందనే నిర్ణయంలోనే భాగంగా ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ల నిర్మాణం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. వీటి వల్ల ప్రయాణికులకి, ఎందుకంటే ప్రతి ప్రయాణికుడు కూడా భోగాపురం వెళ్ళి అక్కడ వారిని డ్రాప్ చేయాలన్నా, అక్కడ వారందరూ ప్రయాణికుల్ని దించి రావాలన్నా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా రైలు మార్గంలో వచ్చిన వారు కావచ్చు, బస్సు మార్గంలో వచ్చిన వారు కావచ్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సులువుగా ఉండే విధంగా ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ల్ని వినియోగించే తగ్గట్టుగా వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఒక రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పీపీపీ విధానంలో విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ లాంజ్ల నిర్మాణం చేపడతారు. ఫలితంగా భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణికులు వెళ్ళడానికి వీలుగా అనేక సౌకర్యాల కల్పనకి విశాఖ సిద్ధమవుతోందని చెప్పుకోవచ్చు.